నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం ఇచ్చిన హామీల అమలులో మంచిర్యాల జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు వేరబెల్లి రఘునాథరావు ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్కే7 బొగ్గుగని లీజును పొడిగించాలని కోరుతూ జిల్లా అటవీ శాఖ అధికారికి వినతి పత్రం అందజేత బొగ్గుగని లీజు గడువు పొడిగించి 1400 కార్మికుల కుటుంబాలను రక్షించాలని అధికారులను కోరిన కార్మిక సంఘాలు గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధి గ్రామ పర్యావరణ పరిరక్షణకు ఆలయాన్ని ఎండోర్మెంట్లో చేర్చాలి ఆలయ కమిటీ దోపిడీని వెల్లడిస్తూ చెన్నూరు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ను కోరుతున్న బొక్కలగుట్ట గ్రామస్తులు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యవర్గం అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి అధ్యక్షతన ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే తాను గెలిచిన 100 రోజుల్లో ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని, గోదావరి నదీ తీరంలో కరకట్ట నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అంతర్గామ బ్రిడ్జి నిర్మాణంపై ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, యువతకు, నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించి అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రజనీష్ జైన్, పెద్దపల్లి పురుషోత్తం, కొయ్యల ఏమాజీ, అమరాజుల శ్రీదేవి, అందగుల శ్రీనివాస్, బూస నరసింహులు, ముదాం మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసేరు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మా అక్కల చెల్లెలకు 2500 రూపాయలు ప్రతి నెల ఖాతాలు ఇస్తా అని చెప్పిండు. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 8 నెలల ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు. మన మంచిర్యాల జిల్లాకు వస్తే మన మంచిర్యాల జిల్లాలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ మన మంచిర్యాల జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇవాళ మంత్రి పదవి మీద ఉన్న సోయి ఇక్కడ స్థానిక సమస్యల మీద లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పింది. ఇవాళ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం లేదు. మంత్రి పదవి మీద ఉన్న సోయి ఆయనకు ప్రజా సమస్యల మీద ఉంటే మహాత్మా జ్యోతిబాయి ఫూలే డిగ్రీ కాలేజ్ మంచిర్యాలకి వచ్చిన డిగ్రీ కాలేజ్ ఇవాళ మంచిర్యాల ప్రారంభించకుండా నిర్మల్కి పోయింది. అంటే మన ఎమ్మెల్యే ఏ లోకంలో ఉన్నాడనేది మంచిర్యాల ప్రజలందరూ గ్రహించాలి. ఈ 8 నెలల నుంచి తెల్లారి లేతే పొద్దుకుతే మంత్రి పదవి బెదిరించుడు, అన్ని వర్గాలను బెదిరించుడు, వ్యాపారస్తులను బెదిరించుడు, ఉద్యోగస్తులను బెదిరించుడు, రియల్ ఎస్టేట్ పేరు మీద బెదిరించుడు, చివరికి ఆటో డ్రైవర్లను కూడా బెదిరిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా కేవలం బెదిరింపు. మంచిర్యాల నియోజకవర్గంలో గోదావరి మీద వంతెన కడదామంటే ఇవాళ ఆ వంతెన ఎక్కడ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరికి బసంత్ నగర్ దగ్గర పూర్తి చేసిన వంతెన, రైల్వే వంతెన పూర్తి చేసిన వంతెన ప్రారంభించడానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి టైం దొరుకుతలేదు. నిన్న నేను వచ్చినప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది. 1 గంట సేపు 2 వైపుల ట్రాఫిక్ ఆగిపోయింది. పూర్తి చేసిన వంతెన ఇవాళ దాని గురించి మన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎందుకు శంకుస్థాపన చేస్తారు? ఇట్లా మంచిర్యాలలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. చెన్నూరు ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో చెప్పిండు, నన్ను గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తా యువకులకు అని చెప్పిండు. ఏం చేసిండు? ఇవాళ గెలిచినాక కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నాడు. అవునా కాదా? ఇవాళ ఇంత పెద్ద బోడుమల్ల సమస్యలు ఉన్నది. ఎమ్మెల్యే మాటలు, ఎమ్మెల్యే చెప్తే కూడా ఫారెస్ట్ వదిలింటలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి 700 ఎకరాలు, 400 మంది రైతులు కోటపల్లి మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ రైతులను ఇవాళ ఆపింది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయనైతే కనబడతలేడు. ఆయనకు క్రికెట్ మ్యాచ్లు ఉన్నన్ని రోజులు క్రికెట్ చూసుకుంటే సరిపోతున్నాయి.
ఆయన బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చింది లేదు, అక్కడ సమస్యల గురించి మాట్లాడేది లేదు. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కేవలం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదు, ఎన్నికలలో ఇచ్చిన హామీల మీద లేదు. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మంచిర్యాల జిల్లా కార్యవర్గం తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద పోరాడతాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేలను ఈ జిల్లాల తిరగనీయకుండా చేస్తాం. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ఇచ్చిన సమస్యల మీద కొట్లాడతాం. రైతాంగ సమస్యల మీద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీద రైతుల సమస్యల మీద కొట్లాడతాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొట్లాడతాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ లో బీజేపీకి దాదాపు 36% ఓట్లు వచ్చినాయి. మంచిర్యాల నియోజకవర్గంలో 40% ఓట్లు వచ్చినాయి. చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గంలో 30% ఓట్లు వేసి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినందుకు మంచిర్యాల జిల్లా ప్రజలకు, మంచిర్యాల జిల్లా కార్యవర్గ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీ బాధ్యతను నిలిపిపెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. అన్ని సమస్యల మీద కొట్లాడతాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కొట్లాడతాం. రాబోయే స్థానిక ఎన్నికలలో ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ రెడీ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పటికే 4 నెలలు ఆలస్యమైంది సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ పెడతావా, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు పెట్టినా, కౌన్సిలర్ ఎన్నికలు పెడతావా, మున్సిపాలిటీ చేస్తావా, కార్పొరేషన్ చేస్తావా, నువ్వు ఏది చేసినా గెలిచేది భారతీయ జనతా పార్టీ, ఎగిరేది కాషాయ జెండా. స్థానిక ఎన్నికలలో 6 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం. అన్ని మండలాలలో జెడ్పీటీసీని కూడా బీజేపీ గెలుచుకొని జెడ్పీ చైర్మన్ ఈ జిల్లాలో బీజేపీ రాబోయే ఎన్నికలలో గెలుస్తుంది. కార్యకర్తలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ఇక్కడ ప్రజలకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏదైతే నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందో ఈ వైఫల్యాలను కూడా ప్రజలలోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలు గెలవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గనికి బొగ్గు ఉత్పత్తి చేసుకునేలా గని లీజును అటవీశాఖ అధికారులు పొడిగిస్తూ అనుమతి ఇవ్వాలని ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ ఆర్కే-7 బొగ్గు గనికి 2020 వరకే అటవీశాఖ లీజు అనుమతులు ఉన్నాయని, గడువును పొడిగించడానికి సింగరేణి సంస్థ 2018లో లేఖను రాయడం జరిగిందని, ఇప్పటి వరకు అటవీశాఖ నుండి అనుమతి రాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేయాలని నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ చర్య వల్ల గనిలో పనిచేస్తున్న 1400 మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి సామాజిక బాధ్యతతో అటవీశాఖ అధికారులు గని ఉత్పత్తి కొనసాగించేలా లీజు గడువును పొడిగిస్తూ అనుమతి ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంచిర్యాల పట్టణ కార్యదర్శి ఖలీందర్ అలీఖాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకలదాసు, బెల్లంపల్లి రీజనల్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు సారయ్య, రాజకుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే-7 గనికి నార్త్ సైడ్న ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని, దాని పర్మిషన్ ఎక్స్టెన్షన్ లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొగ్గు ఉత్పత్తి చేయొద్దు అని యాజమాన్యానికి చెప్పడం జరిగింది. దానివల్ల యాజమాన్యం ఆర్కే-7లో ఉన్న కార్మికుల్ని వేరే మైన్స్కి, వేరే డివిజన్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే ఆర్కే-7కి సంబంధించి 2020 వరకు పర్మిషన్ ఉన్నా యాజమాన్యం 2018లోనే పర్మిషన్ ఎక్స్టెన్షన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాయటం జరిగింది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్ పెట్టి ఇప్పటికే ఆ ఫైల్ని 4 సార్లు వెనక్కి తిప్పి పంపించడం వల్ల అది ఇంతవరకు రాకుండా పర్మిషన్ లేట్ అవుతుంది. ఇప్పుడు ఆ పర్మిషన్ కోసం
ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర ఆ ఫైల్ పెండింగ్ ఉంది. రాబోయే 10-15 రోజుల్లో ఆ పర్మిషన్ రాబోతుంది. ఇంతలోనే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఈ గనిలో ఉత్పత్తి ఆపేయండి అని సూచనలు చేయటం, అది ఆపటం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 20-25 రోజులు గనిలో ఉత్పత్తి ఆపకుండా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న 1400 మంది కార్మికులు ఈరోజు ట్రాన్స్ఫర్ల మీద డిప్యుటేషన్ వెళ్ళిపోతే కార్మికులకు చాలా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటుగా ఒకసారి గనిని మూసేయటం అంటే ఇది గ్యాసియస్ మైన్స్ కాబట్టి ఫైర్ సీల్ గోడలు కట్టాల్సి వస్తుంది. అది కూడా కంపెనీ మీద ఆర్థిక భారం పడుద్ది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ పని పెరిగిద్ది. కాబట్టి దాన్ని కంటిన్యూగా నడిపేటట్టుగా పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. ఇంకొక పక్క సింగరేణి యాజమాన్యం ఫారెస్ట్ని పెంచడం కోసం, మొక్కలు నాటడం కోసం గత 10-15 సంవత్సరాల నుంచి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 100 హెక్టార్లలో కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సహకరిస్తూ ఈ మొక్కలు నాటుతూ ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇంత పాటుపడుతున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఇది ఇప్పుడు ఈ చిన్న పర్మిషన్ లేదని ఆపటం అది భావ్యం కాదు. అదిలో ఇది ప్రైవేటు సంస్థ కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కాబట్టి మీరు ఇటు ఒక పక్క కార్మికుల భవిష్యత్తు, యాజమాన్యం అదేవిధంగా కంపెనీ భవిష్యత్తుని ఆలోచించి మా రికార్డుని వెనక చూసి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ఏఐటీసీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా RK7 కార్మికులు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాజమాన్యం, రెండో పక్క గుర్తింపు సంఘంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఢిల్లీలో మన అధ్యక్షులు సీతారామయ్య గారు అక్కడ డిస్ట్రిక్ట్ మన డీజీ గారిని కలిసి అక్కడ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం, యాజమాన్యం, ఇటు యూనియన్ ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఇది పర్మిషన్ వస్తుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీరు ధైర్యంతో మీ విధులకు మీరు హాజరు కావాలని RK7 గని కార్మికులకు కూడా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో గల లోతు వాగు వంతెన నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు సత్వరమే స్పందించి వంతెన ఏర్పాటు చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో వెలిసిన గాంధారి మైసమ్మ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల నుంచి ప్రస్తుత ఆలయ కమిటీ ప్రతి పూజకు దర్శనానికి టికెట్ల పేరుతో భక్తుల జేబులకు చిల్లులు పెడుతూ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే నాణాలు, బోనాలు ఆలయ కమిటీకి, బొక్కలు, బొంతలు భక్తులకు మరియు బొక్కలగుట్ట గ్రామస్తులకు అన్నట్లుగా గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ తీరు ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మైసమ్మ తల్లి దర్శనానికి వచ్చేవారు కొబ్బరికాయ కొంటే టికెట్, కోడిని కోసుకుంటే టికెట్, మేకను కోసుకుంటే టికెట్, వాహన పూజకు చివరకు అమ్మవారి దర్శనానికి కూడా టికెట్ నిర్ణయించి ఆలయ కమిటీ భక్తుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అయినా సరే ఆలయ కమిటీ
భక్తుల వద్ద నుండి దోచుకున్న డబ్బును ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పర్యావరణాన్ని పరిసరాలను గాలికి వదిలేసి డబ్బులు దండుకొని కమిటీ సభ్యులు జారుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ అధికారులు దృష్టి సారించి గాంధారి మైసమ్మ ఆలయాన్ని ఎండోర్మెంట్ కు స్వాధీనం చేయాలని, గాంధారి కిల్లా వాతావరణాన్ని కాపాడటమే కాకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. RK7 గని మూసివేసి ఓపెన్ కాస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నారని HMS నాయకులు పార్వతీ రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ RK7, RK6, RK5 గనులను మూసివేసి కార్మికులను సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలని అధికారులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం అటవీ శాఖ అనుమతులు లేవంటూ గనులను మూసివేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని గనులు మూసివేస్తే ఇక్కడ పిల్లలకు భవిష్యత్తు ఏముంటుందని, ఇప్పటికే నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతుందని, ఉన్న గనులను కూడా మూసివేస్తే ఈ ప్రాంతం ఎడారిగా మారి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు. RK7 కన్వీనర్ తనకు పదవీ కాలం తక్కువ ఉండటంతో ఎలాగైనా గనిని మూసివేయాలని కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థ నిలబడాలంటే కొత్త భూగర్భంలో రావాలని, ఇందుకోసం ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గనులు మూసివేస్తే కార్మికులను సుదూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు బ్లాకులకు ట్రాన్స్ఫర్ చేస్తారని అన్నారు. గనుల మూసివేత వ్యతిరేకంగా HMS కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ధనార్జనే ధ్యేయంగా, స్వలాభమే లక్ష్యంగా కొంతమంది అవినీతి అధికారులు సింగరేణిపై కుట్రలు చేస్తున్నారని ప్రతి ఒక్క కార్మికులు వ్యతిరేకించాలని పేర్కొన్నారు. శ్రీరాంపూర్లోని RK7 గని మూసివేతకు అక్కడుండేటువంటి అధికారులు కుట్ర చేస్తున్నారు. ఆ గనిని RK7 అనేటువంటి ఒక పెద్ద గనిని మూసివేస్తే అక్కడ మరో ఓపెన్ కాస్ట్ను ప్రారంభించి మరి RK6, RK5 వరకు కూడా మరి తరలించుకుపోయి కార్మికులందరినీ కూడా సుదూర ప్రాంతాలకు బదిలీ చేసి అక్కడ ఓపెన్ కాస్ట్ తీసుకురావాలనేటువంటి కుట్టిల ప్రయత్నాన్ని అక్కడ ఉండేటువంటి జనరల్ మేనేజర్ చేస్తున్నాడు. ఆ జనరల్ మేనేజర్ యొక్క కుటిల బుద్ధి ఏంటంటే ఆయన రిటైర్మెంట్కు దగ్గరున్నాడు కాబట్టి ఈ యొక్క చర్యకు ఆయన ఆధ్వర్యంలోనే మరి పాదేసి తప్పకుండా ఈ గనిని మూసివేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసే రీతిలో అటవీ అనుమతులు రావడం లేదని, అటవీ శాఖ అనుమతులు లేవు కాబట్టి గనిని మూసివేస్తామని చెప్పి ఆ RK7 గనిలో పనిచేస్తున్నటువంటి కార్మికులని భయభ్రాంతులకు గురి చేసే చర్యకు అక్కడి ఉండేటువంటి జనరల్ మేనేజర్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాన్ని HMSగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క చర్యలను కనుక అక్కడుండే యాజమాన్యం, అక్కడుండే అధికారి వెంటనే ఉపసంహరించుకోకపోతే మరి కార్మికోద్యమాలకు మరోసారి కార్మికోద్యమాలు కళ్ళు తెరిచి కథన రంగానికి దూకక తప్పదు. దానికి HMS నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇస్తున్నాం. అంతేకాదు సింగరేణిలో ఇవాళ మందమరిలో ఇప్పటికే గనులన్నీ మూసేసారు. సింగరేణిలో గనులన్నీ మూసేసిండ్రు. శ్రీరాంపూర్ గనులన్నీ కూడా మూసేసి అక్కడ ఇప్పటికే 3 ఓపెన్ కాస్ట్లు నడుస్తున్నాయి. మరో ఓపెన్ కాస్ట్ను తెరిచి అక్కడ లక్షలు కోట్ల రూపాయలు సంపాదనే ధ్యేయంగా అక్కడుండే అధికారి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సింగరేణిలో పనిచేస్తున్న జూనియర్ అధికారులు కూడా కొంత మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకంటే మీకు కూడా భవిష్యత్తు కావాలి, మీకు కూడా జనరల్ మేనేజర్ స్థాయికి పోయేటువంటి అవకాశం రావాలి. అంటే ఆ గనులు మూసివేస్తే మరి కార్మికుల సంఖ్య కుదించబడితే మిమ్మల్ని కూడా ఏదో ఎక్కడో వేరే స్టేట్లకి బదిలీ చేసి అక్కడ గనులు లీజుకు తీసుకున్నామనే అటువంటి దాని మీద మా కారణం చూసి మిమ్మల్ని సుదూర ప్రాంతాలకు బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ సీనియర్ అధికారులు ఏదైతే ధనార్జనే ధ్యేయంగా సింగరేణి మూసివేతకు కుట్రలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా జూనియర్ అధికారులు కూడా మీరు కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటు అధికారుల మీద, ఇటు సింగరేణి కార్మిక కుటుంబాల మీద తీవ్ర ప్రభావం పడేటువంటి చర్యను శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో అక్కడుండే అధికారులు చేసింది. కాబట్టి ఈ చర్యలకు వ్యతిరేకంగా మరి నిన్నటిదాకా పర్మిషన్ రాలేదన్నారు. ఇప్పుడు ఎట్లా మరి ఆ గనులు నడిపిస్తున్నారు
అంటే ఇదంతా ఒక అవకాశం దొరికితే ఒక తీరు, అవకాశం రాకపోతే మరో తీరు ఈ సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుంది. ఒక దిక్కేమో నూతన గనులు కావాలని చెప్పి ఢిల్లీ ప్రభుత్వంతో ఇక్కడ ఉండే కార్మిక సంఘాలు కొట్లాడుతుంటే ఉన్న గనులకు మూసివేత కోసం వీళ్ళు కుట్రలు చేస్తున్నారంటే ఎంతటి నీచ సంస్కృతిని ఇక్కడ ప్రేరేపిస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి కార్మిక వర్గాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం, మీరు మనం గనక మనకు ఉద్యోగాల రక్షణకు జరగకపోతే మన కార్మిక కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా RK7 గని మూసివేతకు జరిగిన కుట్రలో భాగంగా అక్కడ ఓపెన్ కాస్ట్ను ఓపెన్ చేసి మరి అక్కడ ఉండేటువంటి బడుగు జీవుల జీవితాలను దుర్బలం చేసేటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ మరి కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి మరి కార్మికుల సంఖ్యను తగ్గకుండా, కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టి తప్పకుండా మనం అందరం కూడా బరిగీసి నిలవకపోతే రేపు కార్మిక కుటుంబాలకు భవిష్యత్తు లేదు. కాబట్టి సింగరేణి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా కొట్లాడి సింగరేణి రక్షించుకోవడం కోసం జరిగే ప్రతి ఉద్యమంలో కార్మిక కుటుంబాలన్నీ కూడా కలిసి రావాలని, ఈ ప్రాంతంలో ఉండే అటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా దీనికి పూర్తి మద్దతును తెలియజేస్తూ మరి గనులను రక్షించుకోకపోతే, సింగరేణికి ఉద్యోగాలు లేకపోతే మన అందరం కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరినీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, HMSగా మీరందరూ కూడా ఈ రేపు జరగబోయే ఉద్యమాలకు బాసటగా నిలిచి. జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ, విజన్ కేర్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మదేకర్ ఉదార కంటి ఆసుపత్రి రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో సోమవారం రోజున జైపూర్ మండల కేంద్రం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన శిబిరానికి వివిధ గ్రామాల నుండి 150 మంది విచ్చేసి తమ పేరును నమోదు చేసుకుని బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేయించుకున్న అనంతరం 50 మందికి కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారన్నారు. నిబంధన ప్రకారం ఈ రోజు 36 మందిని కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి రేకుర్తి బస్సు ద్వారా పంపనున్నట్లు వివరించారు. నేత్ర చికిత్స కోసం వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం, వారి వెంట వెళ్లే సహాయక వ్యక్తులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత భోజనం వసతి ఉంటుందన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహణలో వికాసతరంగిణి జిల్లా జాయింట్ సెక్రటరీ వారి బృందం పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈరోజు ఏదైతే లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, గోల్డెన్ జూబిలీ లయన్స్ క్లబ్ ఇంకా మరియు మంచిర్యాల్ లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యం లోపల మరి ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి వారు గత వారం రోజుల క్రితమే వచ్చి ఎంఆర్ఓ గారిని మమ్మల్ని కలవడం జరిగింది. ఇక్కడ కండక్ట్ చేస్తామంటే మేము కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి కూడా మరి ప్రజలు వచ్చినట్లయితే ఇట్టి అవకాశానికి మరి వాళ్ళందరూ ఉపయోగించుకొని మరి వారికి కూడా ఈ యొక్క ఉచిత కంటి వైద్య పరీక్ష దాని సేవలను వారు కూడా వినియోగించాలని మరి అందరికీ వచ్చినటువంటి డాక్టర్లందరూ కూడా మరి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మరి అందరూ సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ ఇంటర్నేషనల్ 107 సంవత్సరాలు ఒక సేవా సంస్థ. దాంట్లో భాగమైన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఈరోజు జైపూర్ గ్రామంలో పంచాయతీ ఆఫీస్ నందు ఈ యొక్క ఐ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి చెక్ చేసి అలాగే వాళ్ళకి ఏమైనా అవసరాలకి ఏమైనా మెడిసిన్స్ అటువంటి ఉంటే వాటిని రెఫర్ చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ఎవరికన్నా ఈ ఐఓ సర్జరీస్ ఇటువంటి ఏమైనా చేయాల్సి వస్తే మా ఒక కరీంనగర్లో ఉన్న రేకుర్తి లయన్స్ ఐ హాస్పిటల్కి మేము స్వయం మా సొంత ఖర్చులతోటి ఒక బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్స్ చేపించి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల తరఫున మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, దాంతోపాటు మా డిస్ట్రిక్ట్ మైక్రో క్యాబినెట్ మెంబర్ ఫర్ విజన్ డాక్టర్ సునాగర్ రెడ్డి గారు, అలాగే డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎం వెంకటేశ్వర్ గారు, అలాగే రీజన్ చైర్పర్సన్ రాజమౌళి గారు, జోన్ చైర్పర్సన్ ఎట్ల శ్రీనివాస్ గారు, ఇతర సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఇటువంటి క్యాంపులు ఇంకా అవసరం ఉంటే ఇంకా ఎన్నో కూడా ఇక్కడ నిర్వహిస్తామని మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జైపూరు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకు బీపీ, షుగరు,
కంటి పరీక్షల తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ రోజు వెళ్తారు, రేపు ఆ కంటి ఆపరేషన్ ఉంటుంది, ఎల్లుండి మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారు. ఇదంతా కూడా ఉచితంగానే, ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత శస్త్రచికిత్స, తర్వాత లోపల లెన్స్ వేసి మళ్ళీ వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళ వెంట ఒక అటెండెంట్ కూడా మనం వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం చేస్తాము. ఈ లయన్స్ క్లబ్ ఆదరించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే లయన్స్ క్లబ్ మీరు సంప్రదించినట్టే ఆ సమస్యలు తీర్చడానికి మా లయన్స్ క్లబ్. మందమరి కేంద్ర విద్యాశాఖ ద్వారా ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అందించే జాతీయ ఉపకార వేతనానికి మందమరి మోడల్ స్కూల్ నుండి 16 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డి సోమవారం నిర్వహించిన సమావేశంలో తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇటీవలే ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో 926కు పైన మార్కులు సాధించిన మొత్తం 16 మంది విద్యార్థినులు 70,000 రూపాయల జాతీయ ఉపకార వేతనానికి ఎంపికయ్యారని అన్నారు. వీరికి డిగ్రీ నందు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నందు ప్రతి సంవత్సరానికి 20,000 చొప్పున 40,000 రూపాయలు, మొత్తం 70,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం అందుతాయని తెలిపారు. కష్టపడి చదివి ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులకు ఆ స్థాయిలో బోధన చేసిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. 926 పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసి వారికి 70,000 రూపాయల జాతీయ ఉపకార వేతనానికి ఎంపిక చేసింది. అందులో భాగంగా మందమరి మోడల్ స్కూల్ నుండి 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపీసీ నుంచి 10 మంది, బైపీసీ విభాగం నుంచి 4, సిఈసీ నుంచి 2, మొత్తం 16 మంది విద్యార్థులు ఈ జాతీయ ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. వీరికి భవిష్యత్తులో పై తరగతులు చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా గ్రాడ్యుయేషన్లో ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40, కలిపి 70,000 రూపాయలు వారి పై చదువులకు ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ విధంగా కష్టపడి చదివి జాతీయ ఉపకార వేతనానికి ఎంపికైన ఈ 16 మంది విద్యార్థులకు వారికి ఆ స్థాయిలో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. మా డాడీ పేరు సూర్యప్రకాష్ స్వామి. మా డాడీ ఒక ప్రైవేట్ ఎంప్లాయర్. మాకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్లో 926 మార్కుల కంటే ఎక్కువ సాధించిన వారికి 70,000 స్కాలర్షిప్ని అందిస్తుంది. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. భారతదేశం మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. మా తల్లిదండ్రులు మమ్మల్ని పై చదువులకు చదివించడానికి స్తోమత లేక చాలామంది ఎంతోమంది చదువుకోకుండా ఆగిపోతున్నారు. అలాంటి వారి అందరికీ ఈ స్కాలర్షిప్ అనేది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయులు. రామకృష్ణాపూర్ జూలై 14 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భీమిత్ర జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పులిమామిడి గ్రామంలో ఉన్న నిఖిల్ చేతన ఆశ్రమంకు ఈ నెల 9వ తేదీన దాదాపు 35 మంది భక్తులు సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజురా మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, బెల్లంపల్లి మీదుగా ఆదివారం సాయంత్రం ఈ సైకిల్ యాత్ర రామకృష్ణాపూర్ పట్టణంలోకి ప్రవేశించడం జరిగింది. కృష్ణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో విజయ గణపతి ఆలయం అయ్యప్ప భక్త బృందం సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. వారికి విజయ గణపతి ఆలయంలో వసతి ఏర్పాట్లు చేయడంతో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి విజయ గణపతి ఆలయంలో విశ్రాంతి తీసుకుని సోమవారం ఉదయం తిరిగి వారు యాత్ర ప్రారంభించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి భక్తులు మాట్లాడుతూ దాదాపు 11 సంవత్సరాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి సైకిల్ యాత్ర చేయడం జరుగుతుందని, దాదాపు 10 రోజులు సైకిల్ యాత్రలో సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణం సాగించడం జరుగుతుందని వారు తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుందని, ఇక్కడే భోజనం చేసి మరుసటి రోజు యాత్ర ప్రారంభించడం జరుగుతుందని సైకిల్ యాత్ర చేస్తున్న భక్తులు తెలపడం జరిగింది. నూనె శ్రీనివాస్, ఏఎస్ఐ రామకృష్ణాపూర్ విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి సైకిల్ యాత్ర భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. వసతి ఏర్పాట్లు చేసినటువంటి విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हम अपने सतगुरुदेव जी के आदेशानुसार छत्तीसगढ़ से साइकिल पालकी यात्रा गुरुदेव के प्रचार के लिए हैदराबाद तक व्यास पूर्णिमा गुरु पूर्णिमा तक 10 दिनों की हमारी ये साइकिल यात्रा है, जिसमें से 700 किलोमीटर जर्नी संपन्न हो गई है। लगभग 200-250 कुछ बचा हुआ है। तो अपने गुरुदेव का आदेशानुसार हम
साइकिल पालकी यात्री जितने भी हैं हैदराबाद के लिए कूच करेंगे। ये हमारा 7वां दिन था मंचिरियाल का। आज से 8वां दिन स्टार्ट हुआ। करीमनगर में हमारा नाइट स्टे होगा और अपने गुरुदेव के आदेशानुसार ऋषि परंपरा को फॉलो करते हुए कर्म ही पूजा है, मानवता ही धर्म है, साधना ही जीवन है। इन 3 आधार स्तंभों पर हम सभी गुरु भाई अपने गुरुदेव के आदेशानुसार हम सब पालकी यात्रा में सम्मिलित हुए हैं और ऋषि परंपरा को जितने भी जनमानस में हों सभी तरफ फैलाने का काम कर रहे हैं। बस यही मेरी निवेदन है। నిన్న సాయంత్రం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఛత్తీస్గఢ్ నుంచి సైకిల్ యాత్ర చేస్తూ వస్తున్నటువంటి ఈ స్వాములకు మన రామకృష్ణాపూర్ విజయగతి దేవాలయం లోపల నిన్న ఇక్కడ బస చేయడం జరిగింది. వారికి కావాల్సిన అన్నపానాలు తర్వాత వారికి కావాల్సిన సదుపాయాలను ఇక్కడ మన టెంపుల్ తరపున ఏర్పాటు చేసి వారికి వాళ్ళ యాత్ర పరిపూర్ణ చెందే విధంగా నిన్న 14వ తారీఖు నాడు ఇక్కడ మన దగ్గర నిన్న సాయంత్రం వచ్చిండ్రు. ఈ రోజు పొద్దున టిఫిన్ కింద పూర్తి చేసుకొని పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరి ఈ రోజు రాత్రికి కరీంనగర్ చేరుకొని ఆ తర్వాత అక్కడ నుండి హైదరాబాదు చేరుకుంటారు. అక్కడ వీరి యొక్క మహా ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం లోపలనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 21వ తారీఖు నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. పూర్తి చేసుకొని ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆదేశానుసారం వారు ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. వారందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మన రామకృష్ణాపూర్ వచ్చినందుకు మన రామకృష్ణాపూర్ వాసులందరికీ కూడా ఆ గురుదేవు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళు మనందరినీ ఆశీర్వదించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా పట్టణంలో 2వ జోన్లో గల 420-421 సింగరేణి కార్మికుల క్వార్టర్స్లో వర్షం కురిసిన వర్షానికి ఇళ్లలోకి చేరిన వరద నీరు మీది నుంచి వచ్చిన వరద నీటి వలన సరైన డ్రైనేజీ లేనందువలన ఇళ్లలోకి చేరడంతో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కావున సింగరేణి వారు సివిల్ డిపార్ట్మెంట్ వారు శ్రద్ధ తీసుకుని ఇళ్లలోకి వరద నీరు రాకుండా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ వేలాల ఆలయ ఈవో బళ్ళు రమేష్ ఆధ్వర్యంలో వేలాల మల్లన్న స్వామి ఆలయంలో సోమవారం రోజున ఘనంగా వేడుకలు నిర్వహించారు. జైపూర్ మండలం వేలాల గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లన్న స్వామి ఆలయంలో పెద్దపట్నం కేతమ్మ బ్రహ్మరాంబ సమేత మల్లన్న స్వామి కళ్యాణం అగ్నిగుండాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాప్రసాదంగా అన్నదానం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఆచరిస్తూ మల్లన్న స్వామి సేవలో స్థానిక గ్రామంలోని వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చినారు. భక్తుల కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. ప్రజావాణిలో మా భూమిని ఆక్రమించారని ఫిర్యాదు. మండల పరిషత్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బురదగూడెం వాసులు మేము గత 80 ఏళ్లుగా శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్న స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తాత తల్లిదండ్రుల నుండి 80 సంవత్సరాల నుండి ఆ స్థలాన్ని అంత్యక్రియలకు వాడుకుంటూ చనిపోయిన వారికి గుర్తుగా గోరీలు కట్టుకుని ఉన్నామని, ఇటీవల కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానిక నాయకులు కలిసి గోరీలను కూల్చివేసి ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని వారు కోరారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మందమరి 23వ వార్డుకు చెందిన బుర్రగూడెం గ్రామస్తులము ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం ఏమిటంటే మందమరి బుర్రగూడెం గ్రామస్తులము గత 80 సంవత్సరాలకు పూర్వం నుండి మందమరి వాగొడ్డున ఉన్నటువంటి స్థలంలో దొరగారు మాకు ఇచ్చినటువంటి స్థలంలో శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటూ మా తాతలను తండ్రులను అక్కడనే సమాధి చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంతమంది గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తులు మా సమాధులని కూల్చి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వెంచర్లా మార్చి మా దళిత సామాజిక వర్గాన్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆ సమాధులను మొత్తం నీలమట్టం చేసి మా యొక్క జ్ఞాపకాలైనటువంటి మా తాతల తండ్రుల యొక్క సమాధులను కూల్చివేసి చేసినటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకొని మాకు అదే ఉన్నటువంటి స్థలాన్ని మాకు మళ్ళీ
శ్మశాన వాటిక కోసం కేటాయించవలసింది. మంచిర్యాల జిల్లా పులిమడుగు గ్రామంలోని నాయకపుగూడెం పరిధిలోని పోచమ్మ బోనాల పండుగ నాయకపు కులస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శివసత్తుల ఆటపాటలతో ప్రతి ఇంటి నుండి మహిళలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలతో పురవీధుల వెంట డప్పు చప్పుళ్ల మధ్యలో పోచమ్మ దేవాలయానికి వెళ్లి వారు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకపు కుల పెద్దల ఆచారాన్ని అనుసరిస్తూ ముందుగా భీమన్న దేవుడు, మైసమ్మ, భూలక్ష్మి అమ్మవారి పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు రాయమల్లు, భూమయ్య, రాజం, చంద్రయ్య, యూత్ సభ్యులు శేఖర్, లచ్చులు, వెంకటేష్, రాజేష్, ఎల్లయ్య, వంశీ, సురేష్, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఆషాఢ మాసంలో ప్రతి ఏటా బోనాలు జరుపుకుంటున్నాం. పోషమ్మ బోనాలు మన వర్షాలు పడాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని, పిల్లలు జిల్లలు అందరం మంచిగా ఉండాలని పోషమ్మ తల్లికి మొక్కులు ఒడ్డెక్కించుకుంటున్నాము. అట్లే ఈసారి కూడా ఘనంగా నిర్ణయిస్తున్నాము. మాకు పోషమ్మ తల్లి దేంట్లోనైనా సహకారం ఉంటుందని బోనాలు నిర్వహించి ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా మండవారి మండలం నుంచి పులిమడుగు గ్రామం మాది. నా పేరు తవరేరాజు. లంబడి తాండాలో ముందు ఉన్న ఆచారాలన్నీ ఎట్లెట్లా చేసుకుంటూ వచ్చినామో ఫస్ట్ మంచమ్మకు జాతర చేస్తాం, ఆడ నుంచి భీమన్న దేవునికి చేస్తాం, భీమన్న దేవుని నుంచి పోషమ్మకు ఏనాటి నుంచి కూడా మా చిన్న పెద్దల నుంచి కూడా ఇదే బోనం కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏటా నిర్ణయిస్తున్నాం. కాబట్టి పాడి పంటలు, పిల్ల జల్ల అక్క జల్లాండ్లు సల్లగుండాలి తల్లి అని ఈ మొక్కులు ఒడ్డెక్కించుకొని మళ్ళా భీమన్న దేవునికి దగ్గరికి కూడా పోయేది ఉన్నది. మా తాండావాసులు కూడా పోయిన వారం వచ్చిపోయారు. మేము కూడా ఈ నాయకగూడెంలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళతో నాటుగా నేను కూడా వచ్చినాను. మంచి చెడ్డ అయినా కాలు రెక్కలు రేపు సామనం చూస్తుంది. పిల్ల జల్ల అంతా ఆషాఢం నుంచి బోనం ఎక్కించి రేపు సామనం దాకా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని పెద్దలందరి సమిష్టంలో ఈ బోన పండుగ జరగవలసి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం, ఇచ్చిన హామీల అమలులో మంచిర్యాల జిల్లా 3 ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు వేరబెల్లి రఘునాథరావు. ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్కే7 బొగ్గుగని లీజును పొడిగించాలని కోరుతూ జిల్లా అటవీశాఖ అధికారికి వినతి పత్రం అందజేత. బొగ్గుగని లీజు గడువు పొడిగించి 1400 కార్మికుల కుటుంబాలను రక్షించాలని అధికారులను కోరిన కార్మిక సంఘాలు.
గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధి, గ్రామ పర్యావరణ పరిరక్షణకు ఆలయాన్ని ఎండోర్మెంట్లో చేర్చాలి. ఆలయ కమిటీ దోపిడీని వెల్లడిస్తూ చెన్నూరు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ను కోరుతున్న బొక్కలగుట్ట గ్రామస్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.